నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లక్షల గోవా అక్రమ మద్యం పట్టివేత. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. అక్రమ రవాణాని సహించేదే లేదన్న ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. తలసేమియా బాధితులకు ఉచిత రక్త మార్పిడి 8 నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ. వివరాలు వెల్లడించిన రెడ్ క్రాస్ జీజీహెచ్ మద్య విమోచన ప్రచార కమిటీ. ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు, అధిక భారాన్ని మోపుతున్నారు. కేంద్రంపై ధ్వజమెత్తిన రాజకీయ ప్రజా సంఘాలు. గుట్టు చప్పుడు కాకుండా గోవా నుంచి తీసుకువచ్చిన అక్రమ మద్యాన్ని నగరంపాలెం పోలీసులు పట్టుకున్నారు. 4 లక్షల రూపాయలు విలువ చేసి 393 బాటిళ్లను స్వాధీనం చేసుకుని గోపి అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మద్యాన్ని పట్టుకోవడంలో చొరవ చూపిన సిబ్బందికి ఎస్పీ క్యాష్ రివార్డుతో అందించారు. వెస్ట్ డీఎస్పీ సుప్రజ, నగరంపాలెం ఎస్హెచ్ఓ మల్లికార్జునరావు, ఎస్ఐ గీతాంజలితో పాటు ఇతర సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. సేగర్ అదే హై శివన్ హై మొబైల్ చెప్పండి ఈక్వల్ టు మెయిల్ ఎస్ఐ. పూర్తి స్థాయి కట్టడి కోసం ప్రయత్నిస్తున్నటువంటి అర్బన్ పోలీస్ నిన్న రాబడిన సమాచారం మేరకు ఈ గోవా నుంచి తీసుకురాబడినటువంటి అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ మద్యం యొక్క ఇలిసిట్ ట్రాన్స్పోర్ట్లో పాత్ర వహించినటువంటి గోపిని అదుపులో తీసుకుని విచారించగా తను వీటిని గోవాలో పర్చేజ్ చేసినట్టు, ఇది గోవా రాష్ట్రానికి సంబంధించిన స్టాక్ మాత్రమే, ఇది ఆ స్టేట్లోనే అమ్మాలి, మన స్టేట్కి వచ్చేసరికి అది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అయిపోతుంది. సో సుమారు 393 బాటిల్స్ ఉన్నాయి, ఇవి ఆల్ ఫుల్ బాటిల్స్. దీని విలువ సుమారు 4 lakhs వరకు ఉంటుంది మన దాని ఎంఆర్పి బేస్ చేసుకుని. సో ఈయన్ని విచారించగా మనకి ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చినాయి బయటికి. రాష్ట్రాలకు వెళ్ళినటువంటి లారీలు రిటర్న్ వచ్చేటప్పుడు టార్పాల కింద పెట్టుకురావడం కాకుండా చాలా ప్రొఫెషనల్ వేలో దీన్ని స్మగ్లింగ్ చేయడం జరిగింది. అది దీనిలో ముఖ్య అంశం. ఈ విషయం ఏంటంటే, కాల్గేట్ టూత్పేస్ట్ అనే ఒక రెగ్యులర్ స్టాక్ మధ్యలో ఈ లిక్కర్ యొక్క కార్టన్స్ అన్నీ పెట్టుకొని ఆ కాల్గేట్ పాల్మోలివ్ స్టాక్ అంతా కూడా గోవా నుంచి విజయవాడ వెళ్తూ ఉంది. సో ఎటువంటి అనుమానం రాకుండా, స్టాక్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసినట్టు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా, స్టాక్ మీద స్టాక్ కడితే పైన ఉన్న స్టాక్ ఏంటి అని చెప్పేసి మనం కొద్దిగా అనుమానంతో దాన్ని ఓపెన్ చేయించి చూసే పరిస్థితి ఉంటుంది. ఇవన్నిటికీ తావు లేకుండా రెగ్యులర్గా లోడ్ చేసినటువంటి స్టాక్ మధ్యలో చాలా సిస్టమేటిక్గా దీన్ని ఇంక్లూడ్ చేసి గుంటూరులో అన్లోడ్ చేయడానికి తీసుకొచ్చారు. అన్లోడ్ చేసిన
కొన్ని గంటల్లోనే మన నగరంపాలెం పీసీ అయినటువంటి కిషోర్కి సమాచారం అందింది. చాలా మంచిగా పనిచేసినటువంటి కిషోర్ తన యొక్క ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ తోటి ఈ కేసుని ఛేదించి ముద్దాయిని అదుపులో తీసుకుని ఈ మిగతా స్టాక్ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఈ సదరు ముద్దాయిని విచారించగా ఇంతకుముందు కూడా ఈయన ఈ ఎక్సైజ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది, ఎక్సైజ్ ప్రొడక్ట్స్ ట్రాన్స్పోర్టేషన్లో. అదేవిధంగా ఈయన ఒక్కడే చేశాడా లేకపోతే దీనికి ఎవరైనా ఫండింగ్ ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఒకే వ్యక్తి చేయడం అనేది ఆర్థికంగా కష్టం, అదేవిధంగా కొద్దిపాటి డిస్పోజ్ చేయడం కూడా కొద్ది కష్టం అవుతుంది. సో దాని దృష్ట్యా దీని బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఎవరున్నారని చెప్పేసి విచారిస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా మనం చెప్పే విషయం ఏంటంటే ఇటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ విషయంలో కానీ ఇలిసిట్ లిక్కర్ విషయంలో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ సీరియస్. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఎస్సీబీ అండ్ పోలీస్. తలసేమియా బాధితులకు ఉచిత రక్త మార్పిడి ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. రెడ్ క్రాస్, జీజీహెచ్, మద్య విమోచన ప్రచార కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 8 నుండి ప్రారంభం కానుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు రామచంద్రరాజు, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడారు. తరఫున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లాలో తలసేమియా వ్యాధితో ఎంతమంది ఉన్నారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, వారికి ఎంత రక్తం అవసరం అవుతుంది, ఇలాంటి విషయాలని సేకరించి కంప్యూటరీకరణ చేసి వారందరికీ ఉచితంగా రక్తం ఇచ్చే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. రెడ్ క్రాస్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈ 2 సంస్థలు కలిసి ఈ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు అన్ని విద్యార్థులని వాళ్ళ రక్త పరీక్షలు నిర్వహించి వారి బ్లడ్ గ్రూప్ని ఐడెంటిఫై చేసి వారికి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడానికి జనచైతన్య వేదిక, మద్య విమోచన ప్రచార కమిటీ సిద్ధమవుతుంది. ఎన్ని వేల మంది ఉన్నా కూడా వారందరినీ కలిసి ఆ కళాశాలకు వెళ్ళి వారి యొక్క ఐడెంటిటీ కార్డు వాళ్ళకి వారి రక్తం గ్రూపుని తెలియజేసే కార్డుని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం ద్వారా స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి చాలామంది యువత, విద్యార్థులు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పెద్దల్ని, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ భాగస్వాములు చేసి నెలకు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. అట్లా ప్రతి నెల సంవత్సరానికి ఒక పెద్ద రక్తదాన శిబిరం నిర్వహిస్తే ఆ నెలకు అవసరమయ్యే రక్తం దొరికే అవకాశం ఉంటుంది. ఆ రకంగా రక్తం కొరతని తీర్చుకోవడానికి వీలుంటుంది. మనం వచ్చిన రక్తం దాదాపు 4 రోజుల పాటు గుంటూరు జిల్లాలో రక్త అవసరాన్ని తీరుస్తుంది. గుంటూరు జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలందరికీ కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా నెల వాళ్ళకి అవసరమైన బ్లడ్ని వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజ్ చేయటం కోసమని గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ మరియు గుంటూరు జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకొక 2-3 రోజుల్లోనే మొదలు పెడతాం. ఇది మనం చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎవరు పేషెంట్స్ ఉన్నారు, గుంటూరు జిల్లా మొత్తం మీద ఉన్న పేషెంట్లందరూ కూడా మా రెడ్ క్రాస్ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్స్కి ఇప్పుడు దేంట్లో ఎతికినా సరే గుంటూరు రెడ్ క్రాస్ అని కొడితే తెలుస్తుంది. గుంటూరు రెడ్ క్రాస్కి కనుక ఫోన్ చేసి వాళ్ళ పేర్లు కనుక సమోదు చేసుకుంటే అది వాళ్ళ పేషెంట్ ఎవరు ఏంటి అనేది ఒక డేటా కలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మనం బ్లడ్ గ్రూప్ని బట్టి పలానా రోజుని పలానా చోటకి ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి పలానా టైంకి రండి అని వాళ్ళు ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక సిస్టమైజ్గా రోజుకి ఎంతమందికి అయితే మనం ఇక్కడ ట్రాన్స్ఫ్యూజ్ చేయగలము అలాగే డిసైడ్ చేసుకుని
మేడము కోఆర్డినేట్ చేస్తారు సూపరింటెండెంట్ గారు దీనికి. ఎందుకంటే పెడియాట్రిషియను అలాగే బ్లడ్ బ్యాంక్ ఇక్కడికి సంబంధించిన డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఉండి కోఆర్డినేట్ చేసుకుని చేయాల్సిన కార్యక్రమం ఇది. ఒక్కసారిగా కాకుండా ప్రతి నెల కూడా చేసి ప్రతి నెల కూడా ఇది కంటిన్యూ చేద్దామని మేము భవిష్యత్తులో రెడ్ క్రాస్ గుంటూరు రెడ్ క్రాస్ బిల్డింగ్లోనే లేకపోతే ఇంకో చోట కానీ ఈ వచ్చే పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం కోసం ఒక హాల్ కన్స్ట్రక్ట్ చేయాలనే తలంపుతో ఉన్నాము. అది బహుశా ఒక 4-5 నెలల్లో అది కార్యరూపం తీసుకుంటుంది. అలాగే ఇంకొక పెద్ద ఆలోచన ఏం చేస్తున్నామంటే ఈ డయాలసిస్ ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్సు డయాలసిస్ అవసరం ఉన్న వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందువల్ల మేము ముందు ఒక 8 డయాలసిస్ మెషిన్స్తో డయాలసిస్ సెంటర్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో. మెడికల్కి సంబంధించినవన్నీ కూడా డయాలసిస్ కూడా ఆ కిట్టు వాటికి ఎంత అయితే ఉంటుందో వాడే కిట్లో అవన్నీ ఎలా ఉంటాయో బేర్ మినిమం కాస్ట్ పెట్టి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాం. తలసీమియా పేషెంట్లకి ఒక వెలుగు రేఖను ప్రసాదిస్తారు నిజంగా. అంటే ఈ తలసీమియా అనేది ఏంటంటే ఒక బ్లడ్ డిజార్డర్. హెమోగ్లోబిన్ అనే ఒక పదార్థము బ్లడ్లో బాడీలో తయారవుతుంది. అందులో ఒక ప్రోటీన్ డిఫెక్ట్ వల్ల బై బర్త్ అది కొంతమంది పిల్లలకి ఆ ప్రోటీన్ ఉండకపోవడం వల్ల మామూలుగా అయితే రక్త కణాలు 120 రోజులు బాడీలో ఉంటాయి, జీవించి ఉంటాయి. 120 రోజుల తర్వాత అది నశింపబడతాయి అన్నమాట. వీళ్ళకి ఏంటంటే తొందరగా డిస్ట్రాయ్ అయిపోయి వాళ్ళకి రక్తహీనత ఉంటుందన్నమాట. తొందరగా వస్తుంది వాళ్ళకి రక్తహీనత. దానివల్ల ఏంటంటే వాళ్ళకి స్ప్లీన్ ఎన్లార్జ్ చేయడము, లివర్ ఎన్లార్జ్ చేయడము, బాడీ పెయిన్స్ రావడము, బోన్స్ డిఫార్మిటీసు, ఫేషియల్ డిఫార్మిటీసు ఇవన్నీ వచ్చి చివరికి వాళ్ళు రక్తహీనత వల్ల హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇవి పుట్టుకతోనే కనుక్కున్న తరువాత వాళ్ళకి ఏంటమ్మా ఇంక ఇది జీవితాంతం ఉండే జబ్బా అంటే ఒక విధంగా చెప్పాలంటే అది జీవితాంతం ఉండే జబ్బే. ఎందుకంటే ఆ యొక్క బాడీలో ఆ ప్రోటీను కంజెంటల్గానే బై బర్తే డిఫెక్ట్ కాబట్టి వాళ్ళకి మనం జీవితాంతం అంటిపెట్టుకొని ఉంటూ వాళ్ళని కాపాడచ్చు. ఆ కాపాడడానికి ఏంటంటే మనం చేయాల్సింది రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అనేటివి ఇవ్వాలి, రక్తం ఎక్కించాలి. వాళ్ళ గ్రూపుకు సంబంధించిన రక్తము వాళ్ళకి ఏ టైంలో ఎక్కించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కించేసేయడం వల్ల కూడా వాటి వల్ల కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి, సమస్యలు ఉంటాయన్నమాట. ఎక్కువ రక్తం ఎక్కించేస్తే వెంటనే ఎక్కించడం వల్ల అది ఐరన్ అనేది బాడీలో ఎక్కువైపోయి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా ఇప్పుడు మేము ఈ మీడియాని అందరినీ సమావేశపరచడానికి కారణం ఏంటంటే ఈ తలసీమియా పేషెంట్లు ఎక్కడెక్కడో మారుమూలంతా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియజేయడం కొరకే. వాళ్ళకి తెలియదు ఎప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలి. కొంతమందికి తెలుస్తుంది. ఒక సొసైటీలని ఏర్పాటు చేయడం జరిగింది. తలసీమియా సొసైటీ, హీమోఫీలియా సొసైటీ, అట్లా సొసైటీలు అన్నీ ఉన్నాయి. ఈ తలసీమియా సొసైటీ అనేది ఒక గట్టిగా పటిష్టంగా చేసి తలసీమియా పేషెంట్స్లందరినీ ఒక చోట చేర్చడమే, ఈ యొక్క మీడియా తరఫున ఒక చోట చేర్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము, మా యొక్క ముఖ్య ఉద్దేశము. అందువలన అందరూ ఆ పేషెంట్స్ ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళకి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ టెస్ట్ చేసి ఎవరెవరికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాలో వాళ్ళందరికీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చి వాళ్ళ కేసులు నమోదు చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించి తర్వాత ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి వీళ్ళకి లైఫ్ లాంగ్ వీళ్ళు ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకుంటూనే ఉండాలి. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే రక్తహీనత వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్పుడే వాళ్ళ ఊరి దగ్గర సెంటర్లు ఏర్పరిచి వాళ్ళు ఈ ఖర్చులు వీళ్ళు రావడం ప్రయాస వాళ్ళు అన్ని పనులు మానుకొని రావాలి. కాబట్టి అక్కడికక్కడే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చేటట్లు ఏర్పాటు చేయాలని ఒక ఛానల్ మెయింటైన్ చేయాలన్న ముఖ్య ఉద్దేశం. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశించారు. తన రోజువారీ పర్యటనలో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని ఎర్రచెరువు, చంద్రయ్య నగర్ పౌర సరఫరాల గోడౌన్ని ముస్తఫా పరిశీలించి పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు.
ఎంత చండాలంగా పెట్టుకున్నారు, ఎంత ఇది పెట్టుకున్నారు వదిలిపెడతామేంటి? ఆ నీళ్ళు ఎందుకు ఆగినాయి అక్కడ? దోమలు, నారమ, మట్టి, మశానం ఆ కొద్ది తీసుకెళ్ళేసి వెళ్ళిపోతుంది కదా. కరెంట్ లాగు లాగు. అయ్యప్ప అయ్యప్ప ఖాన్ అదే ఎట్లా చేయాలి నువ్వే చెప్పు, కాలు ఎట్లా చేయాలి నువ్వే న్యాయం చెప్పు. ఏం లేదు, ఇక్కడికి వచ్చి ఒకసారి మొత్తం ఒక సర్వే చేయమ్మా. ఒకసారి వచ్చి ఎక్కడంటే అది చంద్రయ్య నగర్ కాలువ అనమాట. ఓకేనా? పోలీస్ శారదా మన బ్యాక్ సైడ్ ఇందు మాడు. అద్భుతమైన సెట్టింగ్లు, ఆకర్షించే అందాలతో ఎస్ఎస్ దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు కాకాన్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్తాఫాతో పాటు పార్టీ నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, వైసీపీ రాష్ట్ర నాయకులు కావటి మనోహర్ నాయుడు, షౌకత్, ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాస్, కార్తికేయ తదితరులు పాల్గొని మాట్లాడారు. సార్ ఇటు చూడండి సార్ సార్ ఓకే సార్ మాస్క్ దిగాయన. ఓకే పడతావు. నమస్కారం. మంగళగిరి రోడ్లో ఎస్ఎస్ దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ కార్తికేయ శ్రీనివాస్ వాళ్ళ ఆధ్వర్యంలో దుబాయ్ని చూసే విధంగా అలంకరణ విధానంలో ఈ విధంగా ఉన్నది. ఇక్కడ ఎగ్జిబిషన్ సంబంధించి అంటే గుంటూరు నగరంలో ఎక్కడికైనా వెళ్ళి మనం ఒక గంట గడుపుదామంటే ఎక్కడ లేని పరిస్థితి ఈ గుంటూరు నగరంలో ఉంది. రాబోయే కాలంలో త్వరగా మేము తీసుకోవడం నేనైతే ప్రయత్నం చేస్తున్నా. మరి ఇక్కడ ఎగ్జిబిషన్ సంబంధించి చాలా చక్కగా అన్ని విధాలు కూడా మరి చూస్తే ఇక్కడే గడుపుదాం ఒక గంట 2 గంటలు అని చెప్పే విధంగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. కాబట్టి గుంటూరు నగర ప్రజలు కానివ్వండి, లేకపోతే జిల్లా నగర ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఒక్కసారి వచ్చి చూసి ఆనందం కోసం మనం ఎంతో దూరం వెళ్తుంటాం. ఇటు నేపాల్ వెళ్తుంటాం, ఇటు బెంగళూరు వెళ్తుంటాం, మైసూరు వెళ్తుంటాం. ఇలాగే అదేవిధంగా ఇక్కడ కూడా ఆ విధంగా అంటే దుబాయ్ సెట్టింగ్లతో మరి ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఆనందం గడపడానికి కానివ్వండి, లేకపోతే అన్ని విధాలుగా మరి ఎన్నో స్టేట్లో సంబంధించిన వస్తువులు కానివ్వండి, అన్ని విధాలుగా అంటే పిల్లలకి పెద్దవాళ్ళు అన్ని విధాలు పనికి వచ్చే విధంగా అందరూ చూసి మెచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. రోడ్లో ఎస్ఎస్ దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ని కార్తికేయ శ్రీనివాస్ వారి
మేనేజ్మెంట్లో మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు ముస్తాఫా గారి స్వహస్తాలతో ప్రారంభోత్సవం జరిగింది. మరి ఈ నగరంలో చాలామంది 90% జనాభా దుబాయ్ని చూడకుండా ఇక్కడే దుబాయ్ని చూపించారు కార్తికేయ శ్రీనివాసు. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆహ్లాదం కోసం ఒక గంట సరదాగా ఎంజాయ్మెంట్ ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ చేసేదానికోసమని ఈ రోజునటువంటి ఎగ్జిబిషన్ పెడతాం అనేది ముందుగా శ్రీనివాస్ గారికి వారి యొక్క స్టాఫ్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు మనోహర్ నాయుడు గారికి, అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్ అయినటువంటి షేక్ షౌకత్ గారికి, అందరు కూడా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎగ్జిబిషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. నూతనమైనటువంటి మరి సెట్టింగులతో ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం మరి చాలా సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా సుమారు ఒక 10 మాసాల నుంచి మరి కరోనా విలయతాండం ఆడుతూ ఉంది. మరి ప్రజలు కానీ మరి అదేవిధంగా పెద్దలు కానీ మరి పిల్లలు కానీ ఎవరైనా సరే కనీసం ఈ 10 నెలల నుంచి ఇంటికే పరిమితం అయిపోయి కనీసం మానసిక ఉల్లాసం లేకుండా, మానసికమైన సంతోషం లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆడవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు పెద్దోళ్ళ వరకు. కానీ ఇలాంటి సమయంలో కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా 2-3 కంపెనీలు కూడా వ్యాక్సిన్ వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి వ్యాక్సిన్ కూడా అత్యవసర పరిస్థితులు వేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో గుంటూరు నగరంలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో మరి కార్తికేయ కానీ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇలాంటి ఎగ్జిబిషన్ని మరి ప్రారంభించడం, మరి ఈ సమయంలో 10 మాసాల దగ్గర నుంచి ప్రజలు మరి ఇళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఎగ్జిబిషన్కి విచ్చేసి ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి మరి మీరు కూడా ఆహ్లాదంగా మనసు ప్రశాంతంగా ఉండే విధంగా ఇక్కడ మీరు గడపాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ కరోనా అనేది కూడా లెక్క చేయకుండా ప్రజలు వస్తారో కస్టమర్లు వస్తారో అనేది కూడా చూడకుండా మంచి అధునాతమైనటువంటి వసతులతో మంచి ఎక్కువ ఖర్చుతో వాళ్ళు చేశారు కాబట్టి నగర ప్రజలు కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు వారి తరపు నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా చూసుకుంటాం, ఎటువంటి సహాయ సహకారాలు కావాలని చూసుకుంటామని చెప్పారు. తప్పకుండా రాబో కాలంలో గుంటూరు నగరంలో ఇలాంటి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ముస్తఫా గారి చేతుల మీదుగా, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద తప్పకుండా చేసుకు తీరుతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎగ్జిబిషన్కు ఎమ్మెల్యే గారు, తోటి మిత్రులు వీరందరూ వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఎగ్జిబిషన్ను అందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో ఢిల్లీలో రైతులకు మద్దతుగా యూనియన్ సభ్యులు గుంటూరు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా కొనసాగించారు. ఇందులో భాగంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఇర్మియా మాట్లాడారు. మరి ఢిల్లీలో రైతులు మరి ఆందోళన చేస్తూ ఉండగా మరి గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ శాఖ కూడా మరి భారతీయ కిసాన్ యూనియన్లో మరి స్టేట్ సెక్రటరీ అయిన ఇర్మియాను నేను మరి 29 రోజుల నుంచి ఈ మన గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఈ మహాధరణం చేపట్టడం జరుగుతుంది. భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతులకు విరుద్ధముగా నల్ల 3 చట్టాలను మరి ఈ రోజు వరకు కూడా వెనక్కి తీసుకోలేదు. ఆ నల్ల 3 చట్టాల వల్ల 29 రాష్ట్ర ప్రజలకు, వ్యవసాయ కార్మికులకు, సామాన్య మానవులకు కూడా ఈ చట్టం వర్తించదని మరి దేశ రైతులు ఆందోళన మహాధరణ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి గారు వచ్చి మరి ఆ 3 నల్ల చట్టాలను తీసేయలేదు. ఈ నిర్లక్ష్యం వల్ల ఇంకా రైతులు ఆందోళనంగా
29 రాష్ట్ర ప్రజలు కూడా మరి ఈ మహాధరను చేపట్టడం జరుగుతుంది. మరి నరేంద్ర మోదీ గారు రైతుల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల మీరు అన్యాయం చేస్తే భారతదేశ ప్రజలు మరి రాష్ట్ర ప్రజలు కూడా సహించమని భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ముస్తక్ వాజీద్ అలీ గారు రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మేము 29వ రోజు ధర్నా చేపట్టి ఉన్నాం. మరి మీరు కనుక రైతులకు న్యాయం చేయకపోతే ఈ మహాధర్నాన్ని కొనసాగిస్తామని మేము భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మ నిర్భర్ భారత్ అంటూనే కేంద్రం ప్రజలపై భారాన్ని మోపుతుందని రాజకీయ ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఆస్తి పన్ను విషయంలో కేంద్రం తీసుకువచ్చిన మార్పులను ఉపసంహరించుకోవాలని కోరుతూ రాజకీయ ప్రజా సంఘాలు మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాలాద్రి తదితరులు మాట్లాడారు. నిర్భర్ భారత్ పేరుతోటి దేశవ్యాప్తంగా దేశ ప్రజలపైన పన్నులు మోపేటటువంటి భారాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా భారాలు మోపేటటువంటి ప్రక్రియ ప్రారంభించిన దాంట్లో భాగంగా మన దేశంలో, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపుదలకి కసరత్తు ప్రారంభించింది. వాళ్ళు జోన్ల వారీగా విభజించి ఆ జోన్లలో ఉన్నటువంటి కట్టడాలపైన, ఖాళీ స్థలాలపైన వివిధ రూపాల్లో భారాలు మోపేటటువంటి ప్రక్రియని చేపట్టడానికి కావలసినటువంటి ప్రాతిపదికను రెడీ చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఇంటి విలువ అద్దె ఇచ్చి ఉన్నటువంటి ఇంటి విలువని, అద్దె విలువను ఆధారంగా చేసుకొని పన్నులు పెంచేటటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ దీని కారణంగా స్థలం విలువ, ఆ స్థలంలో కట్టినటువంటి ఆస్తి విలువ, దానిపైన వచ్చేటటువంటి ఆదాయం విలువ, ఇవన్నీ లెక్కగట్టి గతంలో 3,000 ఉన్నటువంటి దానికి ఇప్పుడు 30,000 పైచిలకు పన్ను వేసేటటువంటి స్థితికి రాబోతూ ఉన్నారు. గతంలో పెంకుటిళ్ళకి, పూరిళ్ళకి ఉన్నటువంటి ఆస్తి పన్ను మీద ఇప్పుడు 20%, 50% వరకు కూడా పెంచుతూ ఉన్నారు. దీనికి అంతు పొంతు లేకుండా పెంచుతున్నటువంటి యొక్క పన్నుల విధానం ఒకవైపున ఆస్తి విలువ పైన ఉంది, రెండో వైపున తాగే నీటిపైన పన్నేస్తూ ఉన్నారు. అలాగే కరెంటు మీటర్లు పెడతా ఉన్నారు. దాంతోపాటు కరెంటు ఛార్జీల్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో పెట్టబోతూ ఉన్నారు. సంక్షేమం జపం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎడం చేత్తోటి సంక్షేమాన్ని అందించి కుడి చేత్తోటి జేబులు కొట్టే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో లక్షల రూపాయలు ఇస్తామని చెబుతూ ప్రజలకి మద్యాన్ని అందుబాటులో తీసుకొని వచ్చి ఎన్నికల ముందు ఏదైతే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారో దానికి తూట్లు పడిచి దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకున్నారు. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికుల నోట్లో దుమ్ము కొట్టి, ఇసుక రీచ్లపై ఆధారపడినటువంటి కార్మికుల నోట్లో దుమ్ము కొట్టి అక్రమ ఇసుక రవాణాకి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ఆస్తి పన్ను పెంపుదల మీద ఫిబ్రవరి వరకు కసరత్తు చేసి మార్చిలో చేయబోతూ ఉన్నారు.
దీనికి వ్యతిరేకంగా ఈ నగరంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చి ఈ యొక్క పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ తర్వాత ఈ రౌండ్ టేబుల్ నిర్ణయం ప్రకారం భవిష్యత్తులో కూడా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి పన్ను పెంచుకోవడానికి మరి ముందుకు వస్తూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ పేరుతోటి ఏదైతే సడలింపించారో ఈ కరోనా కాలంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంటి పన్ను పెంచుకునే ఆలోచన వచ్చింది. దీన్ని వెంటనే విరమించుకోవాలని ముందుగా సిబిఐగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే గతంలో మరి పాత పన్నుల విధానమే ఇప్పటికే పన్నులు ఎక్కువ భారం పడిందని ప్రజలు కట్టలేని పరిస్థితిలో మరి ఉంటే, రెండో పక్క ఆస్తి పన్నే కాకుండా ఆస్తి విలువ మీద ఈ పన్ను వేసే ఆలోచనని మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అది కూడా మరి ఒక పక్క స్థానిక ఎలక్షన్లు వస్తాయనే పేరుతోటి ముందు పన్నులు పెరిగిపోయే పని ఉంది కాబట్టి సెప్టెంబర్ ఏదైతే మరి మా ఏప్రిల్ నుంచి 1వ తారీఖు నుంచి పనులు కూడా పెంచబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రారంభించారని చెప్తా ఉన్నారు. ఇంకా కూడా ఈ పన్ను పూర్తి స్థాయిలో పెంచే ముందు అన్ని పార్టీలతోటి, రాజకీయ పార్టీలతోటి, అట్లాగే ప్రజా సంఘాలతోటి మరి వివిధ మరి జేఏసీలుగా ఉన్నటువంటి మరి అపార్ట్మెంట్లు, బిల్డర్స్, హోటల్ మేనేజ్మెంట్ అన్నిటి కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ పన్ను వ్యతిరేకించే ఆలోచనలో ఉన్నారు. వ్యతిరేకిస్తూ మరి రోడ్డు వచ్చే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచన మానుకొని పాత పన్నుల విధానాన్ని కొనసాగించాలని, కొత్త పన్నుల విధానాన్ని విరమించుకోవాలని ఈ రౌండ్ టేబుల్ ద్వారా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ధర్మో రక్షతే రక్షతః ట్రస్ట్ గుంటూరు పశ్చిమ విభాగం అధ్యక్షురాలు దుంప కరుణశ్రీ ఆరోపించారు. రామతీర్థంలో దేవి దేవతల విగ్రహాలపై దాడులను వ్యతిరేకిస్తూ ధర్మో రక్షతే రక్షతః ట్రస్ట్ నిరసన చేపట్టింది. కొరటిపాడులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా కరుణశ్రీ మాట్లాడారు. ఈరోజు మేము ఇక్కడ తాళ్ళాయిపాలెం పరమ పూజ్యులు శ్రీ 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 శివస్వామీజీ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ధర్మో రక్షతి ట్రస్ట్ గుంటూరు పశ్చిమ విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలిని నేను. నా పేరు దుంపా కరుణశ్రీ. మేము ఈరోజు రామతీర్థంలో రాముల వారి తల నరికేసి కాలువలో పడేసిన దానికి నిరసనగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రభుత్వం యొక్క చర్యలు జరుగుతున్నవి. 123 విగ్రహాలను అరాచకం జరిగినా కూడా ఈరోజు వరకు ఎటువంటి చర్య అనేది జరగలేదు. రామతీర్థంలో జరిగినటువంటి చర్యకు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అరెస్టులు అనేవి కూడా ఏమీ జరగలేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రాముల వారికి ఏ విధంగా అయితే హనుమంతుడు రక్షణగా ఉన్నాడో మేము కూడా ఇక్కడ ఈ రాముల వారికి మేము కూడా అదేవిధంగా ఈ యొక్క ధర్మ రక్షతి ట్రస్ట్ సభ్యులందరం కూడా ఒక రామదండుగా శివస్వామీజీ గారి తోడుగా మేము అండదండలుగా అడుగు ముందుకేసి మేము ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుందండి. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోవా అక్రమ మద్యం పట్టివేత. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. అక్రమ రవాణాని సహించేదే లేదన్న ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. తలసేమియా బాధితులకు ఉచిత రక్త మార్పిడి. 8 నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ. వివరాలు వెల్లడించిన రెడ్ క్రాస్ జీజీహెచ్ మద్య విమోచన ప్రచార కమిటీ.
ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు, అధిక భారాన్ని మోపుతున్నారు. కేంద్రంపై ధ్వజమెత్తిన రాజకీయ ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.